తొలుత మలయప్ప స్వామివారిని వాహన మండపానికి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై బంగారు వన్నెల హంసవాహనంపై అధిరోహింపజేశారు. హంసవాహనాన్ని అధిరోహించి పయనించే శ్రీవారు సూర్య భగవానుడిలోని శ్రీమన్నారాయణునికి ప్రతీక. పాలను నీళ్లను వేరు చేయగల శక్తి హంసకు ఉంది. ఇది ఆత్మానాత్మ వివేకానికి ప్రతీక. ఆత్మానాత్మ వివేకం కలవాడికి భగవదనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందనే సందేశాన్ని ఇస్తూ స్వామివారు తిరుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహించారు. యథాప్రకారం అశ్వ, వృషభ, గజరాజులు, ఛత్ర చామరాలతో ముందు నడుస్తుండగా సాంస్కృతిక బృందాల కళా నివేదనలు, భక్తుల గోవిందనామస్మరణల మధ్యన హంసవాహన సేవ రమణీయంగా సాగింది. మరి కాసేపట్లో స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. బలుబెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస. పాలు నీరు వేపరచి పాలలో పోలలాడెనిదే ఒక హంస. పాలు నీరు వేర్పరచి పాలలో పోలలాడెనిదే ఒక హంస. పాలుపడిన ఈ పరమహంసముల ఓలినున్నదిదే ఒక హంస. పాలుపడిన ఈ పరమహంసముల ఓలినున్నదిదే ఒక హంస, ఓలినున్నదిదే ఒక హంస. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస.